ओ योगे योगे तवस्तरम् वाचे वाचे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ओ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृध कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृध कस्य स्विद्धनम् ओ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ओहो हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका ओम जगद रक्षका विश्व रक्षका ओम शाश्वत पिता शाश्वत माता ओम सर्व पिता सर्व माता ओम शाश्वत भ्राता दाता विधाता ओम ओम शाश्वत बंधु शाश्वत मित्र ओम शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत राजा राजाधिराजा शाश्वत स्वामी शाश्वत न्यायाधीश
ఓం ఓం విశ్వపిత విశ్వమాత ఓం జగత్పిత జగన్మాత జగదాంబ జగత్పతి ఓం సదాధార సర్వాధార జగదాధార ఓం ఈశ్వర పరమేశ్వర ఈశా పరేశ పరమేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వశక్తి సర్వవ్యాపక న్యాయకారి దయాలు ఓం ఓం సృష్టికర్త ధర్త హర్త ప్రళయకర్త ఓం 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 భూర్భువస్వ ఓం భూః ఓం భువః ఓం స్వః ప్రాణదాత ప్రాణాధార ప్రాణప్రియ జీవనాధార జన్మదాత ఓం సమస్త దుఃఖ వినాశక సకల క్లేశ నాశక సంకట మోచక ఓం సచ్చిదానంద స్వరూప ఆనందదాత సుఖదాయక ಆತ್ಮದ ಬಲದ ಜ್ಞಾನದ ವರ್ಚೋದ ಹರ್ಷದ ಮೋಕ್ಷದ ಓಂ 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 ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఈశ్వరోపాసకులారా, భవన నిర్మాణానికి పునాదులు అవసరం. పునాదులు లేకుండా భవన నిర్మాణం సరిగా ఉండదు. మన జీవన భవనానికి కూడా పునాదులు అవసరం. పునాదులు లేకుండానే గోడల నిర్మాణం చేసుకుని పైకప్పు వేసుకుంటే అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పడం కష్టం. పునాదులు అవసరం, స్తంభాలు అవసరం, ఆధారాలు అవసరం, జీవనానికి కూడా అవసరం. ఈ జీవన భవనం నిలబడాలంటే తపస్సు అవసరం. ఇంద్రియాల పైన నిగ్రహం. ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి. మనం చెప్పినట్టు వినాలి. వినాలంటే కర్మ చేయాలి, ఆచరించాలి. దాని పేరే యమనియమాల ఆచరణ. యమనియమాల అనుష్ఠానం చేయడం అవసరం. యమనియమాలు పాటించకుండా అంటే తపస్సు చేయకుండా. తపస్సు అంటే కేనోపనిషత్తులో తపస్సు అంటే శారీరక నియంత్రణ అని చెప్పడం జరిగింది. ఆంగ్లంలో అనుకుంటే ఫిజికల్ కంట్రోల్ అని తపస్సు అన్నారు. దాని పేరే నియమాలు. నియమాలను పాటించడం. శౌచ సంతోష తపస్సు అధ్యాయ ఈశ్వర ప్రణిధానం. అహింస సత్యస్థేయం బ్రహ్మచర్య పరిగ్రహం. శౌచంలో తపస్సు కూడా వస్తుంది. శౌచ సంతోష తప. శౌచము వ్యక్తిగత నియమాలు. నియమాల పేరే వ్యక్తిగత నియమాలు. శౌచాదులు. శౌచము సంతోషం.
తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. చివరికి ఈశ్వర ప్రణిధానమే. హే పరమపిత పరమాత్మ, అంతా నీదే, జగమంతా నీదే, జగమంతటా నీవే, అంతటా ఉన్నావు, అన్ని నీవే. నీవే కర్తవు, ధర్తవు, హర్తవు నీవే. నీవే స్వామి, నీవే యజమాని, రాజు రారాజు నీవే. ఈ భావన ఈశ్వర ప్రణిధానం, అనన్య భక్తి, విశేష భక్తి. తపస్సు ద్వారా అంటే నియమాలను పాటించడం ద్వారా శారీరక నియంత్రణ, దమ మానసిక నియంత్రణ, మెంటల్ కంట్రోల్, వాటి పేరే యోగ సాధనలో, అష్టాంగ మార్గంలో యమములు, సామాజిక నియమాలు, ఇతరులతో మనం చేసే వ్యవహారం, అహింస, సత్యం, అస్తేం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అలా ఉంటే అనుకుంటే సరిపోదు, కర్మ చేయాలన్నారు. అందుకే కేనోపనిషత్తులో కర్మ తస్యై తపోదమ కర్మేతి ప్రతిష్ఠ. ఎలా తెలుసుకోవాలి అంటే వేదాహ సర్వాంగాని, సత్యం ఆయతనం. ఆయతనం అంటే భవనం, గోడల నిర్మాణం, దాన్ని ఆయతనం అన్నారు. దానికి ప్రతిష్ఠ అవసరం. ప్రతిష్ఠ అంటే పునాది అవసరం. ఆ పునాది కావాలంటే వేదాలను, వేదంగాలను, సర్వాంగాని, వేద అంగ ఉపాంగాలను, అంగములు, అంగాలంటే వర్ణోచ్చరణ, శిక్ష మొదలుకొని, శిక్ష, కల్పము, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యము, ఉపాంగాలు 6 దర్శనాలను, ఉపనిషత్తులను, ఆరణ్యకాలను, బ్రహ్మ గ్రంథాలను కూడా తీసుకుని జరిగింది. సర్వాంగాని, వేదాహ సర్వాంగాని, సత్యమాయతనం, ఇది సత్యమైనటువంటి నిర్మాణం. దీని అర్థం జ్ఞానం, విజ్ఞానం. జ్ఞానము విజ్ఞానం రెండు కూడా అవసరం. విజ్ఞానం అంటే ఈనాటి భాషలో మనం సైన్స్ అంటాం. జ్ఞానం అంటే తత్వజ్ఞానము, పదార్థముల యొక్క యథార్థ జ్ఞానం. పదార్థములు 2 రకాలు, జడ పదార్థాలు, చేతన పదార్థాలు. చేతన పదార్థాలు మళ్ళీ 2 రకాలు. ఒకటి పరమచేతనం, మామూలు చేతనం. మామూలు చేతనం అంటే జీవాత్మలు, పరమచేతనం పరమపిత పరమాత్మ. వీటి గురించి స్పష్టంగా తెలిసి ఉండడం, అప్పుడు ఈ జీవనం అనే భవనము నిలబడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ పిండాన్ని చూసి బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండాన్ని చూసి పిండాన్ని, పిండాన్ని చూసి అండాన్ని కూడా. అండములో ఏముందో స్పష్టంగా తెలియదు మనకు, అది సూక్ష్మంగా ఉంటుంది. అండం అంటే అణువులు, పరమాణువులు. అణువుల్లో, పరమాణువుల్లో ఏముందో ఒక్కోసారి సూక్ష్మదర్శిని ద్వారా కూడా మనం అర్థం చేసుకోలేము, అంత సూక్ష్మంగా కూడా ఉంటుంది. అణువుల్లో, పరమాణువులు, పరమాణువులో మళ్ళీ కణాలు, ఎన్నో కణాలు ఉంటాయి. అలాగే విశాలమైనటువంటి ఈ బ్రహ్మాండం, అందులో ఎన్నో సూర్య కుటుంబాలు, కోటాను కోట్ల సూర్య కుటుంబాలు, కోటాను కోట్ల పాలపుంతలు, ఆకాశ గంగలు, నీహారికలు అంటారు, నేబ్యులాలు, అటువంటి కోటాను కోట్లు, అటువంటి ఎన్నో. అన్నింటికీ పరమపిత పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వశక్తిమంతుడైన పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే ఇవన్నీ కూడా. అందుకే ఇవని ద్వారా, దేని కారణంగా అనే ప్రశ్నతో మొదలవుతుంది కేనోపనిషత్తు. కేన అంటే ఇవని ద్వారా, దేని ద్వారా, ఏ కారణంగా ఈ జగన్ నిర్మాణం అవుతుంది, ఈ జగన్ నిర్మాణకర్త ఎవరు, ఈ జగత్ స్రష్ట, ద్రష్ట, ప్రళయకర్త ఎవరు, ఏ కారణంగా, దేని కారణంగా. ఈ మనస్సు గాని, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి, ఇవని ద్వారా పంపబడుతున్నాయి, ఇవని ద్వారా
పట్టుకోబడుతున్నాయి, ఎవరి ద్వారా ప్రేరితం కాబడుతున్నాయి, ఎవరి ప్రేరణచే ఇదంతా జరుగుతుంది, ఇవని అనుగ్రహంతో ఇదంతా జరుగుతుంది అనే మాటతో కేనోపనిషత్తు ఆరంభమవుతుంది. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః కేనేషితాం వాచం ఇమాం వదంతి చక్షుః శ్రోత్రం క ఊ దేవో యునక్తి. ఏ దేవుడు ఇదంతా కూడా నియుక్తి చేస్తున్నాడు, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు అంటే పనిలో పెడుతున్నాడు. గ్రహాలకు నక్షత్రాలకు పని చెబుతున్నది ఎవరు? గ్రహ నక్షత్రాలు తిరుగుతున్నాయి సరైన గతిలో, సరైన స్థితిలో, సరైనటువంటి కక్షలో. దీనికి కారణం ఎవరు? మనస్సు ఆకర్షింపబడుతుంది ప్రపంచంలో, మనసు అటు ఇటు పంపబడుతుంది, సంకల్ప వికల్పాలు. ఈ మనసును నడిపిస్తుంది ఎవరు? మనసుకు ఆ శక్తినిచ్చింది ఎవరు? ప్రాణాలు బిడ్డ పుట్టిన తర్వాత శ్వాస మొదలవుతుంది, ఆ మొదటి శ్వాస ఇచ్చింది ఎవరు? ప్రథమ కేన ప్రాణ ప్రథమ ప్రైతి యుక్త, ఆ యుక్తం చేసింది ఎవరు? అలా కలిపింది ఎవరు? కేనేషితాం వాచం, ఎవని ద్వారా ప్రేరితమై ఈ వాక్కు, ఈ వాణి మాట్లాడుతుంది. ఇమాం వాచం వదంతి, ఇవని ద్వారా, ఇవని కారణంగా, దేని కారణంగా? దానికి సమాధానం శ్రోత్రస్య శ్రోత్రం మనస్సు మన, చెవులకి చెవి అంటే చెవికి ఆ వినికిడి శక్తినిచ్చినటువంటి పరమపిత పరమాత్మ. మనసో మనో, మనసుకి ఆ మనన శక్తినిచ్చినటువంటి పరమపిత పరమాత్మ. యద్ వాచోహ వాచం, వాక్కుకే వాక్ శక్తినిచ్చినటువంటి పరమపిత పరమాత్మ. సాహు ప్రాణస్య ప్రాణ, అతడే ప్రాణానికి ప్రాణం. చక్షుష చక్షు, కన్నులకే కన్ను. ఇలా అర్థం చేసుకొని ఈ ఇంద్రియాలను జయించిన వారు అతిముచ్య ధీరా, ఎవరైతే ఇంద్రియాలను జయిస్తారో, మనసుపై నియంత్రణ ఉంటుందో, యోగా భాషలో, యోగా సాధనలో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహారం, ప్రతి ఆహారము, ప్రతి అంటే వెనక్కి, ఆ అంటే ఆసమంతా అన్ని వైపుల నుంచి హరించడం, మనసును అటు ఇటు పోకుండా వెనక్కి లాగి పట్టుకోవడం. ప్రతి ఆహారము, ప్రతి ఆహారం, ప్రత్యాహారం. ఆ పని ఎవరు చేస్తున్నారు? ఎవరి సహాయంతో? అక్కడ కూడా జీవాత్మ యొక్క పని అయినప్పుడు కూడా జీవాత్మ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఇదంతా చేస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకొని అతి ముఖ్య వాటిని లంఘించి, వాటిని ఎదిరించి, జయించి, ఇంద్రియాలను మనసును జయించిన వారు ధీరులు. ధీరాహ, ధీ అంటే బుద్ధి, స్థిరం, బుద్ధిని స్థిరం చేసుకున్నవారు అటువంటి ధీరులు. ప్రేత్య, ఈ శరీరాన్ని వదిలిపెట్టి, ఇత్య అంటే బాగుగా శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అస్మాత్ లోకాత్, ఈ లోకం నుంచి, ఈ శరీరం అనే లోకం నుంచి వెళ్ళిపోయి అమృత భవంతి, అమృతులు అవుతారు, అమరులు అవుతారు. ఇది లక్ష్యం, మానవ జీవనం యొక్క లక్ష్యం. ఇది మనుష్య జన్మ లభించింది దీని కొరకే. ప్రేత్య అస్మాత్ లోకాత్ అమర అమృత భవంతి, అమరులు కావడం, అమరత్వం కొరకే ప్రయత్నం చేయాలి. ఏ పని చేసినా, పడుకున్నా, లేచినా, భోజనం చేస్తున్నా, వ్యవహారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎందుకంటే ప్రతి శ్వాస కూడా పరమపిత పరమాత్మదే. పరమపిత పరమాత్మ అనుగ్రహం లేకుండా ఏమి చేయడం లేదు. మనం ఆలోచిస్తున్నామంటే ఈ మనస్సుతో, ఆ మనస్సుని యంత్రాన్ని ఇచ్చినటువంటి, మనస్సుని యంత్రం, మనస్సుని సాధనాన్ని ఇచ్చినటువంటి పరమపిత పరమాత్మ. అందుకే పరమపిత పరమాత్మయే కర్త, ధర్త, హర్త, సంహర్త, ప్రళయకర్త అన్నారు. ఈ శరీరాన్ని మనం తయారు చేసుకోలేదు, దేన్ని తయారు చేసుకోలేదు. మన కాలి గోటిని కూడా తయారు చేసుకోలేదు. మనం కాలి గోర్లు పెరుగుతూ ఉంటాయి, మనం తీసేస్తుంటాం, పెరుగుతుంటాయి. ఎలా అవుతాయి మనకు అర్థం కాదు.
తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతుంది, తల్లికి తెలియదు. ఈ తర్వాత లోపల ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది తల్లికి అర్థం కాదు. అదంతా పరిమిత పరమాత్మ యొక్క అనుగ్రహమే. కేనని శబ్దం, ఒక శబ్దం చాలు. రోజు ప్రశ్నించుకోవాలి మనం, కేన ఎవని అనుగ్రహంతో, ఏ కారణంగా, కేనంటే కారణం కూడా, ఏ కారణంగా, కేన కారణేనా, ఏ కారణంగా, దేని ద్వారా, దేని చేత, ఎవని చేత, ఎవని కారణంగా ఇదంతా జరుగుతుంది. అండములో, పిండంలో, బ్రహ్మాండంలో. ఎలా అర్థం చేసుకోవాలంటే విదితం అవిదితం, తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని అర్థం చేసుకోవాలి. నోన్ టు అన్నోన్, విదితం నోన్, అవిదితం అన్నోన్, ఆంగ్లంలో అన్నోన్. మన కళ్ళ కనిపిస్తున్నాయి, ముందట ఎన్నో వస్తువులు కనిపిస్తున్నాయి, ప్రపంచం కనిపిస్తుంది, సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నారు, చూస్తున్నాం, ఆకాశం చూస్తున్నాం, గాలి యొక్క అనుభవాన్ని, ఆ స్పర్శను చూస్తున్నాం, అగ్నిని చూస్తున్నాం, నీటిని చూస్తున్నాం, ఈ భూమిని చూస్తున్నాం, ఎన్నో వస్తువులను చూస్తున్నాం. చూసినటువంటి వాటితో విదితం అవిదితం, విదితం నుండి అవిదితం, తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని అర్థం చేసుకోవాలి. పిండం కనిపించదు, పరమాణువులో ఉన్నటువంటి కణాలు కనిపించవు. అలాగే అతి విశాలమైనటువంటి వస్తువు కూడా మనకు పూర్తిగా చూడలేము. మన కంటి యొక్క పరిధి, మన చూపు ఎంతవరకు వెళుతుందో, ఎంత చూడగలుగుతాం అంతే చూస్తాం. మన వెనుకున్న వస్తువుని చూడలేము. మన కంటికి దగ్గర, అతి దగ్గర ఉన్నటువంటి వస్తువు కూడా చూడలేము. అతి సమీపమైన, అతి దూరమైన చూడలేము. అతి విశాలమైన, అతి పెద్దదైన, అతి సూక్ష్మమైన, అతి సూక్ష్మాన్ని, అతి విశాలత్వాన్ని, అతి మహత్వాన్ని చూడలేము కంటితో. అలాగే సూక్ష్మ శబ్దాలను కూడా వినలేము, అతి శబ్దాలను కూడా వినలేము. మన ఇంద్రియాలకు ఉన్నటువంటి బలహీనత లేదా పరిధి అంతవరకే. అటువంటి వాటిని అర్థం చేసుకోవాలంటే మన ముందు ఉన్నటువంటి వాటిని చూసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పిండాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పిండం అంటే ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మన శరీరాన్ని అర్థం చేసుకుంటే బ్రహ్మాండం అర్థమవుతుంది, అండం కూడా అర్థమవుతుంది. దాన్ని విదితం అవిదితం అన్నారు. కాబట్టి ఈ కళ్ళతో మనం అందుకోలేము. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనో నా విద్మో నా విజానీమో యథా ఏతద్ అనుశిష్యాత్ అన్యత్ ఏవ తద్ విదితాద్ అథ తద్ విదితాత్ అథ అవిదితాత్ అధి విదితాత్ అథ అవిదితాత్ అధి ఇది శుశ్రుమ పూర్వేషాం ఏ నస్తద్ వ్యాచచక్షురే. ఈ రకంగా శుశ్రుమ మనం వింటూ వస్తున్నాం పరంపరగా, ఋషి పరంపరగా. పూర్వేషాం పూర్వ ఋషుల యొక్క ఈ వాక్కులను, ఈ ఉపదేశాలను వింటున్నాం, సందేశాలు వింటున్నాం. పూర్వ ఋషులు, మహర్షులు ఆ రకంగా వ్యాచచక్షురే, ఆ రకంగా వ్యాఖ్యానించినారు. మన ప్రాచీన ఋషి మహర్షులు వ్యాఖ్యానించినటువంటి, చెప్పినటువంటి ఉపదేశాలను అర్థం చేసుకోవడం, అర్థం చేసుకొని ఈ ప్రపంచం యొక్క కారణం ఏమిటి, అసలు జగత్కర్త ఎవరు, ఆ నిర్మాణకర్త ఎవరు, ఆ నైమిత్తిక కారణం ఎవరు, ఆ శక్తి ఎవరు. కాబట్టి ముందు మన ముందర ఉన్నటువంటి వస్తువును చూసి, మనకు అతి దగ్గర ఉన్నటువంటి వస్తువు కనిపించేది, మనకు అతి సమీపంలో మనకు సహకరించినటువంటి సాధనం, ధర్మ సాధనం ఈ శరీరమే. ఈ శరీరాన్ని గమనించాలి. మనస్సును, ఇంద్రియాలను, కళ్ళను, చెవులు, ఈ కాళ్ళు, చేతులు, నరాలు, లోపలి అంగాలు, బయట అంగాలు గమనిస్తే అర్థమవుతుంది. ఏదైనా నేను నిర్మాణం చేసుకున్నానా, అసలు నేను నడిపిస్తున్నానా, నా గుండెని నేను నడిపిస్తున్నానా, నా రక్త ప్రసరణ వ్యవస్థను నేను నడిపిస్తున్నానా అర్థం చేసుకుంటే, చివరికి నా ఆలోచనలు కూడా నా అదుపులో ఉండడం లేదు, నా మనసు నా అదుపులో ఉండడం లేదు. ఆ మనస్సుకు శక్తినిచ్చింది ఎవరు, ఈ వానికి శక్తినిచ్చింది ఎవరు, ఈ వాక్ శక్తి, దృశ్య శక్తి, ఈ శ్రవణ శక్తి, ఈ స్పర్శ శక్తి, ఈ రసన శక్తిని ఇచ్చింది ఎవరు, ఈ గ్రహణ శక్తిని ఇచ్చింది ఎవరు,
ఈ వాసన చూడము, రుచి చూడము, ఈ స్పర్శ చూడడం అనేది ఏది నేను తయారు చేసుకోలేదు. కాబట్టి నేను స్వామిని కాదు, నేను వినియోగదారుని మాత్రమే, భోక్తను మాత్రమే, అంతవరకు. కాబట్టి మనసు ద్వారా కూడా మననం చేయడం కష్టం. పరమిత పరమాత్మ గురించి పూర్తి మననం చేయజాలము. నేను మనసాన మనుతే ఏన ఆహురు మనో మతం. మనసు ద్వారా కూడా మననం చేయడం కష్టం. మన మనన శక్తి కూడా సరిపోదు. అంతవరకు కూడా ఊహించడం కూడా కష్టమే. అతర్క్యం, అవిజ్ఞేయం, అనూహ్యం పరమిత పరమాత్మ. తదేవ బ్రహ్మాత్మం విద్ధి. నా ఇదం యదిదముపాసతే. యద్ వాచాం అని అభ్యుషత్. అంటే వాక్కు ద్వారా కూడా ఉపదేశించలేము, ప్రకటన చేయడం కష్టమే. ఇది వాచాన్ అని అనుభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే. వాక్కు ద్వారా అభ్యుదితం అంటే సరిగా అర్థం చేసుకోవడం కష్టం, ప్రకటన చేయడం కష్టం. పరమిత పరమాత్మను వాక్కు ద్వారా కూడా స్పష్టంగా చెప్పలేము, ప్రకటించలేము. అనిర్వచనీయం అని అర్థం. నిర్వచించడం కష్టం, వర్ణించడం కష్టం. అనిర్వచనీయం, అవర్ణనీయం. కానీ పరమిత పరమాత్మ ద్వారానే వాక్కు గురించి తెలుస్తుంది. తదేవ బ్రహ్మ, అదే బ్రహ్మ, అదే పరబ్రహ్మ. త్వం, నీవు విద్ధి, తెలుసుకో. నా ఇదం ఇదిదముపాసతే. ఏ విధంగా అయితే ఈ వ్యవహారంలో, ప్రపంచంలో ఉపాసన చేస్తున్నారో అది కాదు, అది విధానం కాదు. పరమిత పరమాత్మ గురించి ప్రపంచంలో ఉపదేశిస్తున్నారు వాక్కు ద్వారా. నా ఇదం, ఇది కాదు. ఇది ఇదం ఉపాసతే. ఏదైతే దేనైతే ఉపాసిస్తున్నారో అది కాదు. తదేవ బ్రహ్మ త్వం విద్ధి నా ఇదం ఇదిదం ఉపాసతే. ఈ వాక్యం మాటి మాటికి వస్తుంది. అలాగే మనసు ద్వారా కూడా మననం చేయడం కష్టం. మనసునే పరమిత పరమాత్మ ద్వారా అర్థం చేసుకుంటాం. ఏన ఆహుర్ మనోమతం. ఇవని వలన, ఇవని కారణంగా, ఇవని ద్వారా మనస్సు యొక్క మననం చేయబడుతుంది. అంటే మనస్సు యొక్క రహస్యం తెలియబడుతుంది. తదేవ బ్రహ్మాత్మం విద్ధి నా ఇదం యదిదం ఉపాసతే. అలాగే చక్షుష, ఈ కంటి ద్వారా. చక్షుష నా పశ్యతి. ఈ కంటితో చూడలేము, వాక్కుతో చెప్పలేము, వర్ణించలేము, మనసు ద్వారా మననం చేసి చెప్పలేము. అలాగే శ్రోత్రేణ, శ్రోత్రేణ శృణోతి ఏన శ్రోత్రం ఇదం శృతం. ఈ విధంగా చెవులతో కూడా పూర్తి వినలేము. ఈ చర్మ చక్షులతో, ఈ చర్మ శ్రోత్రాలతో, ఇంద్రియాలతో పరమిత పరమాత్మను తెలుసుకోలేము అని స్పష్టం చేయగలిగింది. ఇంద్రియాలు కాదు, మనస్సు ద్వారా కూడా పరమిత పరమాత్మను తెలుసుకోలేము. ప్రాణేన నా ప్రాణితి. ప్రాణం ద్వారా కూడా. ప్రాణం అంటే ఇక్కడ ముక్కు అని తీసుకోవాలి, ఘ్రాణేంద్రియం. ముక్కు ద్వారా మనం ప్రాణాన్ని తీసుకుంటాం, వదిలిపెడతాం, శ్వాస తీసుకుంటాం. వాసన చూసి కూడా పరమిత పరమాత్మను తెలుసుకోజాలం అని ఈ విధంగా మాటి మాటికి తదేవ బ్రహ్మాత్వం విద్ధి నా ఇదం యదిదం ఉపాసతే. అదే బ్రహ్మ, అన్నిటి నడిపించేది బ్రహ్మ. కాబట్టి తెలిసిపోయింది అనడానికి వీల్లేదు. కొంత తెలుసుకొని అర్థమైపోయింది, తెలుసు తెలుసు అని చెప్పేసి మనం వ్యవహారంలో మాట్లాడతాం. తెలుసండి తెలుసండి అంట. చెప్పడం ఎవరైనా ఆరంభించగానే కొద్ది వినగానే తెలుసు అంట. పూర్తి వినడానికి కూడా ఓపిక ఉండదు మనకు. ఆ విషయం చెప్తున్నారు. తెలుసు తెలుసు అన్న వారికి ఎంత తెలుసో చెబుతున్నారు. ఇది మన్యసే సువేద ఇది దభ్రం ఏవాపి నూనం త్వం వేత్థ బ్రాహ్మణో రూపం యదస్య త్వం యదస్య చ దేవేషు అథ ను మీమాంసమేవా తే మన్యే విదితం. ఇందులో స్పష్టం చేస్తున్నారు. యది మన్యసే, కేనోపనిషత్తు కర్త అయినటువంటి ఋషి అంటున్నారు. అక్కడ అనుకుంటే ఈ బ్రహ్మ స్వరూపం, ఈ పరమిత పరమాత్మ స్వరూపం నాకు అర్థమైపోయింది, నేను తెలుసుకున్నాను అని అనుకుంటే కొంతవరకు తెలుసు. నీకు అంతా తెలిసినట్టు కాదు. పరమిత పరమాత్మ యొక్క ఆ స్వరూపాన్ని చాలా కొంచెమే తెలిసినట్టు నీకు.
బ్రహ్మస్వరూపం ఎవరైతే తెలుసుకుంటారో వారే విద్వాంసులలో ఉంటారు. అంటే విద్వాంసులకు కూడా ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కొంతవరకు అర్థమైంది. ఎందుకంటే పరిమిత పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలు అపారం అనంతం కాబట్టి అంతా శాంతం తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఇంద్రియాలకు పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితి దాటి ఇంద్రియాలు పనిచేయవు. మనసు కానీ బుద్ధి కానీ ఏ ఇంద్రియమైనా. కాబట్టి కొంతవరకు తెలుసుకోగలుగుతాం, శాంతం పూర్తిగా తెలుసుకోలేము. అది మీమాంస్యం అంటే అనిర్ణీత, ఇంకా నిర్ణయం కాలేదు. ఏ ఋషి కూడా మహర్షి కూడా చెప్పింది కూడా పరిమిత పరమాత్మ యొక్క పూర్తి జ్ఞానాన్ని, పూర్తి స్వరూపాన్ని ఎవరు బోధించలేదు, ఎవరు ఉపదేశించలేదు. అది సాధ్యమే కాదు. అనిర్ణీతం, దాన్ని మీమాంసం అనే శబ్దంతో చెప్పడం జరిగింది. మీమాంసమేవాతి మన్యే విదితం, అది మీమాంసం అవుతుంది. కాబట్టి స్పష్టంగా ఇంకా తెలియదు, కొంతవరకు తెలుసుకుంటాం. మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన పరిమితిని బట్టి తెలుసుకుంటాము. ఋషులు మహర్షి కూడా అంతే, మనకంటే ఎక్కువ తెలుసుకున్నారు, అయినప్పుడు కూడా పూర్తి కాదు. ఎందుకంటే మన పాత్ర, జీవుని యొక్క పాత్ర పరిమితం, జీవుని యొక్క సామర్థ్యం పరిమితం, బలము పరిమితం, విద్యా విజ్ఞానం పరిమితం. కాబట్టి నాకేమి తెలియదు అనుకోవడం తప్పే. నాహం అన్యే సువేద ఇది నోనా వేదేతి వేదచ యో నస్తద్ వేద తద్ వేద నోనా వేదేతి వేద. నాకేం తెలియదు అని కూడా కాదు, అది సరైన కాదు. నేను పూర్తిగా తెలుసుకున్నాను అని కూడా కాదు, అంతా తెలిసిపోయిందంటే కూడా కాదు. నాకేం రాదు, నాకేం తెలియదు అని కూడా తప్పదు కొంతవరకు. ఎందుకంటే కొంత తెలుసుకుంటాం. నా అహం అన్ని నేను అనుకోవడం లేదు. సువేద అయితే పూర్తిగా తెలుసుకున్నాను, సరిగ్గా సువేద సరిగ్గా తెలుసుకున్నాను. నూన వేదేతి వేదచ, నేను తెలుసుకోలేనా. నూన వేదేతి, ఈ విధంగా అలా అనుకోవడం అనేది అటువంటి మతం సరైనటువంటి అభిప్రాయం కాదంటున్నారు. యస్య అమతం తస్య మతం మతం యస్య న వేద సహ అవిజ్ఞాతం విజానతాం, అవిజ్ఞాతం విజానతాం. ఏదైతే అవిజ్ఞాతం అంటే తెలుసుకోలేదో దాన్ని తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలిసిపోయిందనే అభిప్రాయం ఉండకూడదు అంటున్నాను. కొంతవరకు తెలుసు, అంతవరకే తెలుసు. నా శక్తిని బట్టి, నా పురుషార్థం బట్టి తెలుసు. అలా అవిజ్ఞాతం విజ్ఞాతం. అవిజ్ఞాతం అంటే అన్నోన్, విజ్ఞాతం అంటే నోన్. అవిజ్ఞాతం నుంచి విజ్ఞాతం, తెలియని దాని నుంచి కూడా తెలుసుకోవడం ఉంటుంది. ఒకటేమో తెలిసిన దాని నుంచి తెలుసుకోవడం. విదితం అవిదితం, విదితాత్ అవిదితాత్ అనే శబ్దాలు చెప్పడం జరిగింది. ఇక్కడ అన్నోన్ టు నోన్, ముందుగానేమో నోన్ టు అన్నోన్ చెప్పినారు. తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని తెలుసుకోవడం. ముందు కొన్ని విషయాలు తెలుసు, దాని ఆధారంగా తెలియని వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అది విధానం, అది క్రమం. కానీ ఒకసారి తెలియని వాటి నుంచి కూడా తెలిసిన వాటిని తెలుసుకోవడం. ముందు అవిజ్ఞాతం, తర్వాత విజ్ఞాతం. ముందు పరిమిత పరమాత్మను ముందు పెట్టుకొని తర్వాత ఏమిటి అని ఆలోచించడం. అదొక శైలి అన్నమాట. దానికి బోధ ప్రతిబోధ అవసరం. బోధ అంటే కళ్ళు తెరిచి బయట వస్తువులను చూడడం, ఇంద్రియాల ద్వారా పొందడం. ఇంద్రియాల ద్వారా బయట పదార్థాలను చూసి జ్ఞానాన్ని అందుకోవడం, లేదా సంతృప్తి పడడం, తెలుసుకోవడం. ఒకటి లోపలికి దిగి అంతర్ముఖమై కళ్ళు మూసుకొని అంతర్ముఖమై తెలుసుకోవడం. రెండు రకాలు తెలుసుకుంటాం, బోధ ప్రతిబోధ. బోధ ప్రతిబోధ రెండు అవసరమే, రెండు అవసరం ఉంటాయి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతిబోధ ద్వారా పొందినటువంటి ఏది ఉంటుందో అది అమృతత్వాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఆత్మనా విందతే వీర్యం, ఆత్మ ద్వారా అంటే ఈ శరీరం ఉన్నటువంటి ఈ శక్తి ద్వారా మనం, అంటే ఇక్కడ భౌతిక విద్యల ద్వారానే తీసుకోవాలి. వ్యవహారములో మనం చేసే వ్యవహారం సంబంధించినటువంటి విద్య భౌతిక విద్యలు అవసరం. దాని పేరు వేదములో ఈశోపనిషత్తులో
అవిద్య అమృత్యం తీర్తు, అవిద్య అమృతం అశ్నుతి అని చెప్పినారు. ఇక్కడ ఆత్మనా విందతే వీర్యం, ఆత్మశక్తి ద్వారా వీర్యాన్ని పొందుతాం, వీర్యం ద్వారా ఆత్మశక్తి పొందుతాం, అప్పుడు వీర్యవంతులం అవుతాం. కానీ విద్య విందతే అమృతం, విద్య ద్వారా అమృతత్వాన్ని విందతే పొందుతాము. విద్య ద్వారా, ఏ విద్య? తత్వజ్ఞానం అనే విద్య, తత్వ విద్య ద్వారా ఆత్మ పరమాత్మ మూల ప్రకృతికి సంబంధించిన విద్య. ఈ విద్య ద్వారా అమరత్వం, మోక్షం లభిస్తుంది. ఈశోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యానికి ఇది కొంత వ్యాఖ్యానం. దీనికి ప్రతిబోధ అవసరం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే, ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. ఈ విధంగా ఈ ప్రథమ ద్వితీయ ఖండాలలో ఇంత వివరించిన తర్వాత తృతీయ ఖండంలో అగ్ని, వాయు, ఇంద్ర అనే 3 దేవతలతో, మరొక దేవతలతో బ్రహ్మను తెలుసుకోవడం ప్రయత్నం చేయడం జరిగింది. అగ్ని ద్వారా అంటే దృశ్య శక్తి ద్వారా, కనిపించేవాడి ద్వారా. వాయు శక్తి అంటే అదృశ్య శక్తి ద్వారా. తర్వాత ఇంద్రుడు జీవాత్మ ద్వారా ప్రయత్నం జరిగింది. అగ్ని ఓడిపోతుంది, వాయు కూడా ఓడిపోతాడు, ఇంద్రుడు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు బ్రహ్మ తిరోహిత అవుతాడు, అంటే అదృశ్యం అవుతాడు, కనిపించకుండా ఉమారూపంలో పంపించడం జరుగుతుంది. ఉమా అంటే బుద్ధి అని అర్థం, ఊ అంటే ఏమిటి అని అర్థం, మా అంటే నహి అంటే కాదు, వద్దని అర్థం. అంటే ఇది ఏమిటి, ఏది కాదు అని అర్థం. అంటే దాని అర్థం తర్కం అని అర్థం. ఇక్కడ తర్క బుద్ధి ద్వారానే, అంటే వివేకవంతమైనటువంటి విచక్షణ ఉన్నటువంటి బుద్ధి ద్వారా జీవాత్మకు పరమాత్మ గురించి అర్థమవుతుంది. అందుకే వివేకం కావాలి, విజ్ఞానం ఉండాలి. దాన్ని విజ్ఞానం అన్నారు ఇక్కడ భాషలో. విచక్షణ, వివేకంతో ఉన్నటువంటి జ్ఞానం. వివేక బుద్ధి ద్వారానే పరమాత్మ జీవాత్మకు అర్థమవుతుంది. పరమాత్మ యక్షుడు అంటే పూజనీయుడు. అగ్ని, వాయు, జడ దేవతలు. అగ్ని రూపం, వాయు స్పర్శం ద్వారా తెలుస్తుంది. వాయు ఉంటుంది కానీ కనిపించదు కానీ దాని గుణం ఉంది, స్పర్శ గుణం ఉంది. సామాన్యంగా ప్రతి స్పర్శ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా స్పర్శ ఉంటుంది. కనిపించే ప్రతి ద్రవ్యము, వస్తువు, పదార్థానికి స్పర్శ ఉంటుంది. కానీ కనిపించని పదార్థం వాయు, కనిపించదు కానీ స్పర్శ ఉంటుంది. స్పర్శవాన్ వాయు, వాయు యొక్క ముఖ్య గుణము స్పర్శే. అది కనిపించదు. కనిపించని ద్వారా వాయు ద్వారా కూడా, అంతకుముందు ఇంద్రియ ద్వారా పొందలేమన్నాం. ఇక్కడ అగ్ని ద్వారా, వాయు ద్వారా కూడా పరమాత్మను అందుకోలేము. ఈ పంచమహాభూతాలకు ప్రతినిధులుగా లేదా జడదేవతలకు ప్రతినిధులుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అగ్ని దృశ్యమాన భౌతిక తత్వానికి గుర్తు. దాని ఆంగ్లంలో చెప్పుకుంటే ప్రెసిప్టిబుల్ ఫిజికల్ ఎలిమెంట్. పొందగలుగుతాడు, ప్రెసెప్షన్ అన్నమాట. వాయువు అదృశ్యమాన భౌతిక తత్వం, అది ఇంపెర్సెప్టిబుల్ ఫిజికల్ ఎలిమెంట్. ఈ రకంగా మనం ఆంగ్లంలో చెప్పుకోవచ్చు. ప్రెసెప్టిబుల్, ఇంపెర్సెప్టిబుల్, ఈ రకంగా అవి ఫిజికల్ ఎలిమెంట్స్. కానీ స్పిరిచువల్ ఎలిమెంట్ ద్వారా కూడా పొందలేము. అంటే జడ చేతన తత్వాల ద్వారా మనం పరమిత పరమాత్మను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంత మహిమాశాలి పరమిత పరమాత్మ. ఎలా అర్థం చేసుకోవాలంటే ఉమా ద్వారానే, తర్క బుద్ధి ద్వారా, వివేక బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటాం. అందుకే అప్పుడు ఉమా చెబుతుంది, అది ఎవరో కాదు, ఆ యక్షుడు బ్రహ్మే అని చెప్పడం జరుగుతుంది. కేనోపనిషత్తులో 4వ ఖండంలో మొదలవుతుంది. అగ్ని, వాయు, ఇంద్రుడు, అన్ని ఇతర దేవతలు కూడా, వారందరికంటే, జడదేవతల కంటే, ఈ జీవాత్మలు అనేటువంటి ఈ చేతన దేవతల కంటే పరమిత పరమాత్మ పరమచేతనం అందరికంటే గొప్ప. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్
విజయీ. ఈ జడచేతన దేవతలకి మహిమ ఉంటుంది, శక్తి ఉంటుంది. వాటి విజయాలలో కూడా పరమిత పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. మహీయధ్వం ఇది. అక్కడ మహీయధ్వం అంటే తమ యొక్క మహతత్వంని అర్థం చేసుకోండి. అందులో కూడా తతో హి ఏవ విధాంచకార బ్రహ్మీద, అందులో కూడా బ్రహ్మ ఇది, బ్రహ్మే, ఆ యక్షుడే, ఆ పూజనీయుడే, ఆ ఆరాధనీయుడే పరమిత పరమాత్మ. హ ఏవ నిశ్చయంగా, విధాంచకార ఆ విధంగా తెలుసుకున్నాడు, ఇంద్రుడు తెలుసుకున్నాడు. విధాంచకార అంటే ఇది భూతకాలం. ఈ ఇంద్రుడు, ఈ జీవాత్మ తెలుసుకున్నాడు ఆ రకంగా. తస్మాత్ తస్మాద్ వా ఏతే దేవా, అప్పుడు లేదా ఆ పరమిత పరమాత్మ నుండి దేవతలు అంటే ఈ అగ్నివాయు, ఇంద్రుడు అంటే ఈ వాణి, ప్రాణము, ఈ ఆత్మ, ఈ దేవతలు, ఈ దివ్య జడ చేతన శక్తులు అన్ని కూడా అతిత అతిత రామ్ అంటే ఎక్కువగా పరమిత పరమాత్మ గురించే తెలుసుకుంటారు. అన్నిటికంటే గొప్ప అతిత రామ్ అంటే అతి తరాం, తరించడం కష్టం. అతి తరాం, తరించడం, దాటడం అనేది కాదు, చేయలేము. ఇంద్రుడు కానీ, ఇంద్రుడు అంటే జీవాత్మ కానీ, ఇంద్రియాలు కానీ, లేదా భౌతిక శక్తులు కానీ, పంచభూతాలు కానీ పరమాత్మను దాటలేవు. ఈ విధంగా అగ్ని, వాయువు మొదలగు దేవత జడ జగత్తులో ఉన్నటువంటి వీటికి ప్రతినిధిగా చెప్పడం జరిగింది. అగ్ని కనిపిస్తుందని, వాయువు కనిపించదని. అగ్ని దృశ్య జడ జగత్తుకు ప్రతినిధి అయితే వాయువు అదృశ్య జడ జగత్తుకు ప్రతినిధి. ఇంద్రుడు జీవాత్మ. వీటి ద్వారా కూడా అంతకుముందు ఇంద్రియ ద్వారా అన్నారు, ఇప్పుడు ఈ దేవతల ద్వారా కూడా ప్రమిత పరమాత్మను అందుకోవడం కష్టమే. కాబట్టి ఇంద్రుడికి బుద్ధి కావాలి, బుద్ధి ద్వారానే తెలుస్తుంది. చివరికి ఈ బ్రహ్మాండం గురించి అర్థం చేసుకోవడం, ఆది దైవిక సృష్టిని అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పిండాన్ని అర్థం చేసుకోవాలి. పురుష శరీరం ఈ పిండం. మనం దీన్ని, ఈ పిండాన్ని మైక్రోకాజం అనొచ్చు, ఆ బ్రహ్మాండాన్ని మ్యాక్రోకాజం. మ్యాక్రోకాజం, మైక్రోకాజం వైజ్ఞానికంగా రంగం అర్థం చేసుకోవాలి. మైక్రో అంటే సూక్ష్మం అని అర్థం, మ్యాక్రో అంటే స్థూలం అని అర్థం. ఇది ఆది దైవిక విధానం, పరమిత పరమాత్మను తెలుసుకునే మార్గం. మరొకటి ఆధ్యాత్మిక మార్గం. అధి ఆత్మ అంటే శరీరం. ఇక్కడ ఆత్మ అంటే శరీరంలో ఉండేటువంటి విషయం అన్నమాట. ఆత్మ అంటే జీవాత్మని కాదు. అధ్యాత్మ దానికి సంబంధించిన ఆధ్యాత్మిక. అందుకే ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు అన్నారు. దుఃఖాలు 3 రకాలు. ఏ దుఃఖమైనా, ఏ కష్టమైనా, ఏ విషాదమైనా ఈ 3 రకాల ఇందులో వచ్చేస్తాయి. వాటిని తాపత్రయాలు అన్నారు. అందుకే మనం ఓం శాంతి 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 అని చెప్పేసి శాంతిని 3 సార్లు చెప్పుకుంటాం. 3 రకాల దుఃఖాలు శాంతించాలి అనే ఉద్దేశంతో. ఆది దైవిక పద్ధతిలో అర్థం చేసుకోవాలి అంటే ఈ సూర్యుని, చంద్రుని ఇవన్నీ గమనించి, లేదా ఆధ్యాత్మిక మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను గమనించి ఆ రకంగా పరమిత పరమాత్మ గురించి ప్రయత్నం చేయాలి. గురుజీ మైక్ మ్యూట్ లో వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం.
ఓం ఓం. మాక్రో కోసం, మైక్రో కోసం, ఈ రెండు పద్ధతుల ద్వారా పరిమిత పరమాత్మను అర్థం చేసుకోవాలి అనే విషయం చెప్పడం జరిగింది. ఇందులో ఆ రకంగా పరిమిత పరమాత్మను అర్థం చేసుకొని ఈ మానవ జీవనం అనే ఈ భవనాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఈ మానవ జీవనం అనే భవనంలో ఉండి సాధన చేసి పరిమిత పరమాత్మను సాధించాలి. ఇందులో మధ్యలో ఒక విషయం చెప్పడం జరిగింది. పరిమిత పరమాత్మ ఒక్కడే, కానీ ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి. వేదంలో ఈ ప్రసంగం వస్తుంది, నా ద్వితీయో నా తృతీయో చతుర్థో నా అప్యుచ్యత అని. అందులో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ రకంగా అంకెలు చెప్పడం జరిగింది. అంతా కూడా అది భిన్నత్వం చెప్పడానికి. పరిమిత పరమాత్మ మాత్రం ఏకత్వం, అది మాత్రం యూనిటీ, మిగతాంతా కూడా డ్యుయాలిటీ లేదా డైవర్సిటీ. ఈ రకంగా భిన్నత్వం ఏకత్వం అనేది నిజానికి వేదంలో ఉంటుంది, ఉపనిషత్తులో ఉంటుంది. దాని వ్యవహారంలో కూడా మనం భిన్నత్వం ఏకత్వం, ఏకత్వంలో కూడా భిన్నత్వం కూడా చూస్తాం. కానీ నిజానికి భిన్నత్వం ఏకత్వం చూడాలి. అంతా కలిపి పరమిత పరమాత్మయే. కానీ పరమిత పరమాత్మ మనకు రకరకాలుగా చూస్తాం ఈ జగత్తులో, పంచమహాభూతాల్లో కానీ, ఈ వస్తువుల్లో, రకరకాల పదార్థాల్లో. అలా పరమిత పరమాత్మ వేరు వేరు అనిపిస్తుంది, కానీ వేరు వేరు కాదు. స ఏష ఏక ఏక హృదేక ఏవ. పరమిత పరమాత్మ ఒకడే ఒకడే ఒక్కడే ఒకడు మాత్రమే. ఏక హృదేక ఏవ, ఒకడు మాత్రమే. కానీ ఆ ఒకరిని తెలుసుకోవడానికి ఇన్ని సాధనలు అవసరం. మన శరీరంలో ఎన్నో అంగాలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, బహిరంగాలు ఉన్నాయి, అంతరంగాలు ఉన్నాయి, లోపలంగాలు, బయటంగాలు. అన్ని పనిచేయాలి, అన్ని బాగుండాలి అని ఉన్నప్పుడే జీవుడు ఇందులో ఉండి ఏమైనా చేయగలుగుతాడు. కన్ను బాగుండాలి, చెవి బాగుండాలి, అన్ని బాగుండాలి. చివరికి గోర్లు కూడా బాగుండాలి, వెంట్రుకలు బాగుండాలి, రోమాలు బాగుండాలి, చిన్న చిన్న అంగాలు కూడా బాగుండాలి, అన్ని పనిచేయాలి. ఇదంతా కూడా మనం విడివిడిగా చూస్తున్నాం. విడివిడిగా చూడడం కాదు, శరీరాన్ని ఒకటిగా చూడాలి. ఆ శరీరం అనేది సాధనం. ఈ సాధనాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పిండాన్ని అర్థం చేసుకుని బ్రహ్మాండాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ జీవునికి ఈ శరీరం అయితే పరమిత పరమాత్మ అనే ఆ జీవునికి, ఆ పరమ జీవునికి శరీరం అఖిలంగా కూడా బ్రహ్మాండాలన్నీ కూడా, ఈ విశ్వమంతా కూడా. అందుకే పరమిత పరమాత్మ విశ్వరాట్ పరమరాట్. విశ్వపురుషుడు, పరమ పురుషుడు పరమిత పరమాత్మ. మనం పురుషులమే ఈ శరీరములో. ఈ పురములో శయనించే జీవుడు పురుషుడు. ఆ విశ్వపురుషుడు విశ్వమనే శరీరంలో జీవించే, అంటే ఈ శరీరంలో జీవుడు ఎలాగో బ్రహ్మాండంలో అందులో మనం కూడా వచ్చేస్తాం. మనం కూడా బ్రహ్మాండంలో, ఈ ప్రపంచంలో ఒక భాగం. ఈ శరీరాలు కూడా అన్ని కూడా ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఇక అంతా ఒకటే. ఇవి సాధనాలు మాత్రమే. కనిపించేదంతా జడమే, కనిపించనివి కూడా జడ పదార్థాలు ఉన్నాయి. ఆకాశం జడమే, వాయువు జడమే, కనిపించదు. అలాగే పరమాణువులు కనిపించవు, జడమే. మూల ప్రకృతి కూడా జడమే, కనిపించదు. ఆ రకంగా దృశ్యం అదృశ్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేవాడు జీవుడు. ఎవరిని అర్థం చేసుకోవాలి అంటే, ఎవరి ద్వారా ఇదంతా జరుగుతుందో ఆ పరమశక్తిని, ఆదిశక్తిని, ఆదిమూల శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఈ కష్టాలకు, సమస్యలకు కారణాలను అర్థం చేసుకుని ఆ కారణాలను తొలగించుకున్నప్పుడు దుఃఖాలను దూరం అయిపోతాయి, మోక్షం లభిస్తుంది. ఈ విధానాన్ని కేన అనే ఒక శబ్దంతో అర్థం చేసుకోవాలి. కేన అంటే ప్రశ్న. ఎవరి ద్వారా, దేని ద్వారా, ఏ కారణంగా, ఏ కారణం చేత అని దానికి ఆ ప్రశ్నకు సమాధానం. దీనికి మూలం సమాధానం ఈశావాస్య ఉపనిషత్తులో. ఈశావాస్య అంతా ఈశుని ద్వారా, ఈశుని చేత. ఈశుని చేత. వాస్యం ఇది వసింపదగినది. ఈశుడు వసిస్తున్నాడు ఈ బ్రహ్మాండంలో, ఈ విశ్వంలో. అలాగే ఆచ్ఛాదితం కూడా ఈశుని ద్వారా రక్షింపబడుతుంది, కప్పబడి ఉంటుంది ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా. ఈశ్వరుడు రక్షిస్తున్నాడు. జగత్యాం జగత్, జగత్తులో ఉన్నటువంటి జగత్తును కూడా, గమనం ఉన్నటువంటి ఈ విశ్వంలో విశ్వమంతా తిరుగుతుంది.
అందులో గ్రహాలు కూడా తిరుగుతున్నాయి, నక్షత్రాలు తిరుగుతున్నాయి. ఆ గ్రహాల్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తిరుగుతున్నాయి. ఆ వస్తువులను కూడా పరమాణులు కూడా తిరుగుతున్నాయి. పరమాణులో కణాలు తిరుగుతున్నాయి. జగత్యాం జగత్, ఆ జగత్యాం జగత్, దానికి కారణం తేన. ఆ కారణంగా, ఆ పరిమిత పరమాత్మ యొక్క కారణంగా, పరిమిత పరమాత్మ ఇచ్చినటువంటి తెక్తేన మనకు విభజించి ఇవ్వడం జరిగింది. భోజనం విభజం అంటాడు ఒక మంత్రంలో. పరిమిత పరమాత్మ యొక్క ఉపదేశం అది. భోజనం అంటే ఈ సుఖాలను, ఈ సాధనాలను, ఈ సౌకర్యాలను, ఈ వసతులను, ఈ ఏర్పాట్లను కూడా చేసినంత నేనే. అందరికీ మీకు విడిచిపెట్టేశాను, త్యాగం చేశాను. వాటిని మీరు అనుభవించండి. తేన తెక్తేన భుంజీత మా గృత కస్య సిద్ధనం. ఎవరి ధనాన్ని ఆశించకండి. ఇది ఎవరి ధనం? మరొక అర్థం. కస్య సిద్ధనం, ఈ ధనం ఎవరిది అంటే సమాధానం కూడా కస్య సిద్ధనమే. సుఖ స్వరూపుని యొక్క ధనం ఇదంతా, పరమాత్మ యొక్క ధనం ఇదంతా. ఆ పరమపిత పరమాత్మ ఇచ్చినటువంటి ఆ ధనాన్ని, ఆ సదుపాయాలను అనుభవించండి. దొంగతనం చేయకండి, ఆశించకండి. దురాశ పనికిరాదు, పేరాశ పనికిరాదు, అత్యాశ పనికిరాదు. ఇచ్చిన దాన్ని వినియోగించుకోండి. అందుకే కర్మని ఏవ అధికారం వస్తే మా ఫలేషు కదాచన. ఫలములో కాదు, కర్మని ఏవ, కర్మలో మాత్రమే అధికారం. మీ యొక్క అధికారం, మీ యొక్క అధికారం కర్మ చేయడంలో మాత్రమే. కుర్వన్నేదేహ కర్మాణి జీవిషేత్ శతం సమాహ. 100 ఏళ్ళు జీవించాలని కోరుకోవాలి వేద విహిత కర్మలు చేస్తూ, పరిమిత పరమాత్మ చెప్పిన కర్మలు చేస్తూ 100 ఏళ్ళు జీవించాలని కోరుకోవాలి. విష, జీవించాలని కోరిక. అలా చేస్తే కర్మ అంటుకోదు. నా కర్మ దిప్పితేనరే, ఇది కాక మరొక మార్గం లేదు. ఏవంతో నాణ్యత హితో వస్తే, నాణ్యత హితో వస్తే, దీనికంటే మరొక మార్గం లేదు. ఇదే మార్గం. ఈశోపనిషత్తులో సమాధానాలు ఉంటాయి. అన్ని ఉపనిషత్తులకు ఆధారం ఈశోపనిషత్తు అని చెప్పుకున్నాం. అదే వేదాంతం, అది ఈశ్వరీయం. మిగతావన్నీ కూడా మానవీయం, పౌరుషేయం లేదా ఋషికృతాలు, ఆర్ష గ్రంథాలు అంటారు. అందుకే ఆర్ష అంటే ఋషికి సంబంధించిన గ్రంథాలు, ఆర్ష సాహిత్యం. ఋషులు మహర్షులు రచించినటువంటి సాహిత్యం ఆర్ష సాహిత్యం. ఋషికి సంబంధం ఆర్ష. వేదం మాత్రం ఈశ్వరీయం, అపౌరుషేయం. ఇదంతా కూడా అర్థం చేసుకోవాలంటే వేదాహ సర్వాంగాని అని చెప్పేసి కేనోపనిషత్తులో సమాధానం ఇవ్వడం జరిగింది. వేదాహ సర్వాంగాని. ఆ విధంగా ప్రయత్నం చేయాలి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఇదంతా ఈ ప్రపంచం అంతా అర్థం కావాలి. ముందు ప్రపంచం అంతా అర్థం కావాలంటే ఎక్కడ అర్థం చేసుకోవాలి? ఒక్కొక్క వస్తువు గురించి అర్థం కావడం కష్టం. కాబట్టి ఈ పిండాన్ని, ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరి శరీరాన్ని వారే అర్థం చేసుకోవాలి. అక్కడే వనం ఉంది. ఆ వనం ఎవరో కాదు, పరంపిత పరమాత్మే. తద్వనం నామ తద్వనం ఇది ఉపాసితవ్యం. ఇదే వనము. వనం అంటేనే ఉపాసనీయం అని అర్థం. భక్తికి యోగ్యం, పూజనీయం వనం అంటే. పరంపిత పరమాత్మే వనం. ఆ వనం ఎక్కడో కాదు, మన లోపలే ఉంది వనం. మన మనస్సులో ఉంది, మన మస్తిష్కంలో ఉంది, మన హృదయంలోనే ఉంది వనం అంతా. అదే నవం, ఎప్పుడు నవీనమే వనం. మనమే వనం. మనం అంటే మనస్సు. మననం చేసే శక్తి మనస్సు. ఈ మనమే, మనస్సే వనం. ఆ వనంలో ఉండండి అంటే ఏకాంతంలో అని అర్థం. అడవిలో ఏకాంతం, ఒంటరిగా ఉంటే ఏకాంతం అంటాం. వనములో ఏకాంతంగా ఉండడం అవసరం ఉంటుంది. అలాగే ఎక్కడున్నా మనం ఇక్కడే ఉంటాం కాబట్టి, ఈ శరీరంలోనే ఉంటాం కాబట్టి, అక్కడ కూడా కళ్ళు మూసుకుని అంతర్ముఖమై ఏకాంతంలో ఉండాలి. వనం అంటే అర్థం అది. ఆ వనంలో ఉన్నప్పుడు ఆ వనంని అర్థం చేసుకుంటాం. ఆ వనం ఎవరు? పరంపిత పరమాత్మయే. ఆ వనాన్ని అర్థం చేసుకోవడానికి వనములో ఉండడం అవసరం. ఏకాంతంగా ఉండి ఈశ్వరోపాసన చేసినప్పుడే. అందుకే వనానికి వెళ్ళమంటారు. వనానికి దట్టమైన కీకారాన్ని వెళ్ళమని అర్థం కాదు. ఈ జనుల యొక్క రణగుణ ధ్వనుల నుండి దూరంగా ఉండాలి. జనుల యొక్క, ముఖ్యంగా మానవుల యొక్క ప్రభావం నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది. మరొక చెప్తున్న వైజ్ఞానికంగా మనుషుల యొక్క
ఆరా ఉంటుంది, వారి యొక్క ఆకర్షణ శక్తి ఉంటుంది, వారి క్షేత్రం ఉంటుంది, వారి మానసిక ఆలోచనల ప్రభావం ఉన్నటువంటి క్షేత్రం పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి ఉండాలి. అందుకే గ్రామానికి దూరంగా, నగరానికి దూరంగా వెళ్ళిపోవడం అవసరం. అందుకే వనంలోనే మనసు ఎత్తనం అవుతుంది. గుహల్లో, నదీ తీరాల్లో ఆ స్థితి ఉంటుంది. దానికోసం బయట ఆరామాలు కట్టుకోవడం అవసరం ఉంటుంది. అవే దేవాలయాలు, అవే వేదాలయాలు, యజ్ఞాలయాలు, యజ్ఞ మందిరాలు. ఒకప్పుడు యజ్ఞ మందిరాలే వేదాలయాలే. అసలు దేవంటిని యజ్ఞం, నిజానికి దేవాలయం, దేవ మందిరం అంటే యజ్ఞ మందిరమే. యజ్ఞం అంటేనే దేవ పూజ, సంగతికరణం, దానం. దేవ పూజ అంటే అసలు యజ్ఞమే. అదే దేవ మందిరం, అదే యజ్ఞ మందిరం. అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణం వనములో ఉంటుంది, కానీ ఆ వనం మన వెంటే ఉంటుంది. సరిగా అర్థం చేసుకుంటే, సాధన చేసుకుంటే ఆ యజ్ఞ మందిరం మన శరీరమే, ఆ దేవ మందిరం మన శరీరమే. ఇదే దేవాలయం, ఇదే దేహాలయం. దేహ మందిరమే దేవ మందిరం. ప్రయత్నం చేద్దాం. ఈ శరీరాన్ని అర్థం చేసుకొని ఈ వనములో, ఈ దేవ మందిరంలో, ఈ యజ్ఞ మందిరంలో ఇక్కడే పరమిత పరమాత్మ ప్రత్యక్షమయ్యేది. మన దేహములోనే, మనమున్న చోటే. నేను ఎక్కడున్నాను అక్కడే, మీరు ఎక్కడున్నారు అక్కడే. నేను ఎక్కడున్నాను? ఈ శరీరంలో ఉన్నాను. మీరు మీ శరీరంలో ఉన్నారు. మీరు మీ శరీరంలో, నేను నా శరీరంలో నేను చూసుకోవడం అవసరం. అది లోపలికి దిగి, దాని పేరు ప్రతిబోధ అన్నారు కేనోపనిషత్తులు. బోధ అవసరమే, ప్రతిబోధ అవసరమే, జ్ఞానం అవసరమే, విజ్ఞానం అవసరమే, సైన్స్ అవసరమే, ఫిలాసఫీ అవసరమే. మైక్రో కోసం, మైక్రో మ్యాక్రో రెండింటిని అర్థం చేసుకోవాలి. మైక్రో పిండం, మ్యాక్రో ఈ బ్రహ్మాండం. పిండాన్ని, బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవాలి. అలా ఇంకా సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి అండాన్ని అర్థం చేసుకోవాలి. అండం కనిపించదు, బ్రహ్మాండం కూడా పూర్తిగా తెలియదు. కాబట్టి ఈ పిండాన్ని ముఖ్యంగా ముందు పెట్టుకొని ప్రయత్నం చేయాలి. అంటే చివరికి మనం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ క్షేత్రమే, ఈ పుణ్యక్షేత్రమే, ఈ దేహమే, ఈ శరీరమే. అందుకే ఇహ చేదు అవేదిత సత్యమేస్తున్నారు. ఇదే కేనోపనిషత్తులో. ఇహ చేత్, ఈ శరీరంలో, ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే ప్రయత్నం చేయాలి. అప్పుడు పరమిత పరమాత్మ లభిస్తాడు. లేకపోతే మహతి వినష్టి, చాలా నష్టం, చాలా లోటు. ఆ లోటుని పూడ్చుకొని కష్టం. కాబట్టి ఇహ చేత్ అవేదీత్, అవేదీత్ అథ సత్యం అస్తి. సత్యం అంటే ఉచితం అర్థం ఇక్కడ. అదే సరి అయినది. నా చేత్ కాకపోతే, ఇహ ఈ జన్మలో, అవేదీత్ అర్థం కాకపోతే, మహతి వినష్టి. భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్య అస్మాత్ లోకాద్ అమృతా భవంతి. భూతేషు భూతేషు అంటే జడ చేతన భూతములలో, చరాచర జగత్తులో అర్థం చేసుకోవాలి. ఈ జడచేతన పదార్థాలలో పరమిత పరమాత్మను సరిగా చింతన మననం చేసి తెలుసుకొని, ధీరా, ఈ జ్ఞానులు, యోగులు, ఋషుల మహర్షులు మరణించి అస్మాత్ లోకాత్ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి అమృతా భవంతి. ధీరాహ ప్రేత్య అస్మాత్ లోకాద్ అమృతా భవంతి అని చెప్పేసి 2 సార్లు వస్తున్నది ఈ వాక్యం. ఇంతకుముందు కూడా వచ్చింది ఆరంభంలో. 2వ వచనంలో శ్రోత్రస్య, శ్రోత్రం మనసు, మనో, యద్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుష చక్షుః అతిముచ్య ధీరా ప్రేత్య అస్మాత్ లోకాద్ అమృతా భవంతి. ఇంద్రియాలను జయించినప్పుడు, మనసును జయించినప్పుడు అటువంటి ధీరులు ఈ లోకం నుంచి వెళ్ళిపోయి, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి అమరులవుతారు. అదే విషయం ఇక్కడ భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్య అస్మాత్ లోకాద్ అమృతా భవంతి. మనం దీని కొరకు ప్రయత్నం చేయాలి. అస్మాత్ లోకాద్ ప్రేత్య, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అమరం కావాలి. అమరత్వం కోసం ప్రయత్నం చేయాలి. మనం చెప్పుకునే మృత్యుంజయ మంత్రంలో కూడా అదే ప్రార్థన ఉంటుంది. బంధనాత్ మృత్యుముక్షీయ మామృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకం ఇవ బంధనాత్
బంధనాన్ అంటే విడదీసే, బంధనాత్ ఆ బంధనం నుండి, బంధనాత్ ముక్షీయ మృత్యోహ ముక్షీయ ఈ మృత్యు అనే బంధనం నుంచి, ఈ జననం మరణం అనే చక్రభ్రమణం అనే ఈ బంధనం నుంచి ముక్షీయ విడదీసి విముక్తిని చేసి విమోచనం చేసి, మా అమృతాత్ అమృత్వం నుండి మోక్షం నుండి హే పరంపిత పరమాత్మ నీ నుండి దూరం చేయకండి అని ప్రార్థిస్తాం త్రయంబకం యజామహైన మంత్రం ద్వారా. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అస్మాత్ లోకాత్ ప్రేత్య అమృత భవంతి. ఇది మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశ్యం. ప్రథమ కర్తవ్యం ఈశ్వరోపాసనయే, ఈశ్వరారాధనయే. మనందరం కూడా ఈశ్వర ఆరాధకులం, సాధకులం. సాధన చేస్తూ ఉండాలి, సాధిస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది ఉపాయం, ఇది మార్గం, ఇది మార్గదర్శనం, దర్శన మార్గం, ఉపనిషత్ మార్గం. ఇదే ఉపనిషత్తు, ఇదే బ్రహ్మ విద్య, ఇదే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానానికి ఆధారం చెప్పడం జరిగింది. రెండు తెలుసుకోవాలి. బయట బోధ ఉండాలి, ప్రతిబోధ కూడా అవసరం. బయట వస్తువుల గురించి తెలుసుకోవాలి, పదార్థముల యొక్క యథార్థ జ్ఞానం తత్వజ్ఞానం అంటే. అలాగే చేతన పదార్థాల యొక్క తత్వజ్ఞానం కూడా ఉండాలి. జడ చేతన పదార్థాల యొక్క తత్వజ్ఞానం ద్వారానే, ఉన్నది తెలుసుకోవడం ద్వారానే, అంటే వివేక జ్ఞానం ద్వారా, నిష్కామ కర్మ ద్వారానే. నిష్కామ కర్మ వివేక జ్ఞానం, దాని పేరు తత్వజ్ఞానం. తత్వజ్ఞానాత్ ముక్తి. నాకు దర్శనంలో జ్ఞానానుముక్తి అన్నారు. పక్కన తత్వం పెట్టుకుంటే తత్వజ్ఞానాత్, తత్వజ్ఞానం వలన ముక్తి లభిస్తుంది అని అర్థం. కేవలం సమాచారాలను పోగు చేసుకుంటే కాదు, దాని గురించి దీని గురించి తెలుసుకొని బరువు పెంచుకొని ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఇది లభించదు. సమాచారాలు కాదు కావాల్సింది, విచారం కావాలి, ఆచారం కావాలి. ఆచార పరమో ధర్మ, ఆచరణయే పరమధర్మము. నిజానికి ఆచరణయే అవసరం. ఆచరణ లేకుండా ఏ సాధ్యం కాదు. అందుకే కర్మ అని చెప్పినారు. తప దమ కర్మ, ఈ మూడు ముఖ్యంగా మూడు స్తంభాలు జీవనం. ఈ జీవన భవనానికి మూడు స్తంభాలు తప దమ కర్మ. కర్మ అంటే ఆచరణ, కర్మానుష్ఠానం. మరొక భాషలో మాట్లాడాలంటే శుద్ధ జ్ఞానం, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన ద్వారానే ఇది సాధ్యం. ఈ విధంగా అర్థం చేసుకుని సాధన చేయడం అవసరం ఉంది. ఆ యక్షుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఉమా కావాలి. ఉమా ద్వారానే, బుద్ధి ద్వారానే, వివేకముతో ఉన్నటువంటి బుద్ధి, విచక్షణ బుద్ధి ద్వారానే, ఉమా ద్వారానే ఇంద్రునికి ఆ యక్షుడు అర్థమవుతాడు. అందుకే లేకపోతే యక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. యక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే ముక్తి లభించదు. ఈ విషయం మనము మహాభారతంలో వింటాం, యక్ష ప్రశ్న పేరుతో. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మన లోపల కూడా ఎన్నో యక్ష ప్రశ్నలు ఉంటాయి, లక్ష ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఎత్తుకోవడం అవసరం ఉంది. సందేహాలు ఉంచుకొని పోకూడదు. దేహం ఉన్నప్పుడే, ఈ మానవ దేహం ఉన్నప్పుడే సందేహాలని నివృత్తి చేసుకోవాలి. సందేహ నివారణ కాకుండా మన సంశయాలు, మన అనుమానాలన్నీ దూరం కాకుండా ఉంటే మోక్షం లభించదు. అజ్ఞానం వలన మోక్షం లభించదు, అవిద్య వలన మోక్షం లభించదు. అన్నిటి కారణం అవిద్యయే, మిథ్యాజ్ఞానం అని చెప్పినారు. కాబట్టి అవిద్య ఉంటే మోక్షం లభించదు. దేహం ఉంది కాబట్టి సందేహం దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకొరకు ఈ సాధనం, ధర్మ సాధనం ఈ దేహమే. ఇదే దేవాలయం, ఇదే దేవ మందిరం, యజ్ఞ మందిరం, ఇదే వనం. ఈ వనములోనే మనం ప్రయత్నం చేయాలి. వనమాలి ఉన్నాడు, మన వనమాలి మన లోపలే ఉన్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మాలి రక్షించేవాడు, రక్షిస్తున్నాడు. జగద్రక్షకుడు, సర్వరక్షకుడు, పరంపిత పరమాత్మ. ఓం 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 రక్షక, సర్వరక్షక, సదా రక్షక, నిత్య సత్య రక్షక, సర్వత్ర రక్షక, సర్వధా రక్షక, సర్వథా రక్షక, శాశ్వత రక్షక, పరమ రక్షక, హే పరంపిత పరమాత్మ. ఓం 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 శం. శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు
మాతాపితలందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు. కలియుగ ఋషి మహర్షి దయానంద సరస్వతి గారి గురువు వారికి, దండి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం. ఓం ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం.